హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ ప్రతిభ. సో హాయ్ అండి ఎవ్రీవన్. సో ఇవాళ మన అందరి మంచి కోరుతూ ఎక్స్పర్ట్ న్యూట్రిషనిస్ట్ అండ్ సర్టిఫైడ్ ఫ్రమ్ ఎన్హెచ్ఐ ఫ్రమ్ కాలిఫోర్నియా. ఎన్హెచ్ఐ మీన్స్ న్యూట్రిషనల్ హెల్త్ ఇన్స్టిట్యూట్ ఫ్రమ్ కాలిఫోర్నియా అండి. షీ వర్క్డ్ యాజ్ ఎ ప్రొఫెసర్ in Vijay IT and a responsible housewife and a businesswoman also. సో ఐఎమ్ ఇన్వైటింగ్ యాక్చువల్లీ ఇవాళ టాపిక్ వచ్చేసి మేడం తన జర్నీని షేర్ చేసుకోబోతున్నారు. హౌ అంటే షుగర్ రివర్సబుల్ ఎలా మనకి హెల్ప్ అవుతుంది రివర్సబుల్ చేసుకోవడానికి. మేడం యొక్క తన జర్నీని అంతా కూడా మనకు షేర్ చేయబోతున్నారు, మంచి మంచి టిప్స్ ని ఇవ్వబోతున్నారు. సో ఐఎమ్ ఇన్వైటింగ్ అరుణ కుమారి మ్యామ్. సో వెల్కమ్ మ్యామ్. Thank you so much, Pratibha, for your introduction. Pratibha చెప్పినట్టు ఐఎమ్ అరుణ కుమారి. సో నేను ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లో ప్రొఫెసర్ గా వర్క్ చేసేదాన్ని, బట్ ఇప్పుడు చేయడం లేదు. నా హెల్త్ ఛాలెంజెస్ వల్ల కొంచెం రిజైన్ చేయాల్సి వచ్చింది అండ్ ఇంట్లో సిచ్యుయేషన్స్ వల్ల. బట్ నా హెల్త్ నేను బాగు చేసుకుంటూ ఇంకొంతమందికి సహాయపడాలనే ఉద్దేశంతో నేను సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ కోర్స్ చేశాను అండ్ ఐఎమ్ రీసెర్చింగ్ ఇన్ ఆల్ ద వేస్ అన్నమాట. అలా ఆ జర్నీలో నాది ఎలా నేను కరెక్ట్ చేసుకోగలిగాను అన్నది మీతో షేర్ చేసుకోవడానికి ఈరోజు ఒక మంచి టాపిక్ తో వచ్చానండి. సో fortunately I met few health coaches and nutritionists, Srinivas and Shailaja garu. They are from USA, Telugu persons, but they are settled in USA. So వాళ్ళ ద్వారా అండ్ నేను కొంచెం కోర్సెస్ నేర్చుకొని ఒక మంచి బుక్, ఒక ఫేమస్ డాక్టర్, ఇంటర్నేషనల్ డాక్టర్ రాసిన బుక్ చదివి ఆ బుక్ లోంచి నేను చాలా నేర్చుకున్నాను. ఏంటి అసలు ఎక్కడుంది ప్రాబ్లము, సంవత్సరాల తరబడి ఇలా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉండాల్సిందేనా అని నాకు ఒక రూట్ కాజ్ దొరికింది అనమాట. అది ఈ రోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికని నేను మీ ముందుకు వచ్చానండి. సో ఇక్కడ చెప్పేవి ఏది మీకు మీరుగా ఇన్ఫర్మేషన్ పాటించవద్దు. డాక్టర్స్ వాళ్ళ నిపుణుల సలహాలు తీసుకొని మీరు పాటించాల్సిందిగా మా మనవి. అండ్ మా ఉద్దేశం కూడా 1 మిలియన్ ప్రజలకు ఆరోగ్యంగా ఉండడానికి సహాయం చేయాలని మా టీం నిర్ణయించుకున్నాము డిసెంబర్ 31st 2024 నాటికి. సో డెఫినెట్లీ వి విల్ రీచ్ దట్ గోల్. ఇక్కడ ఏంటంటే అంతా మేము నేర్చుకుంటూ మీకు చెప్తున్నాము అండ్ ఇట్స్ కంప్లీట్లీ సైంటిఫిక్. ఓకే, సైంటిఫిక్ గా అంతా మీకు అర్థమైపోతుంది మేము తప్పు చెప్తున్నామా రైట్ చెప్తున్నామా అన్నది. సో అందుకని ఈ వీడియోలో అందించబడిన వీక్షణలు లేదా సూచనలు సో వృత్తిపరమైన సలహా కాదు, వీఆర్ నాట్ డాక్టర్స్. సో ఈ చిట్కాలను అనుసరించి దాన్ని ఎంచుకోవడం ద్వారా మీ స్వంత నిర్ణయాలు ఉపయోగించండి లేదా నిపుణుల సలహాలు తీసుకోండి. ఓకే, సో దట్ ఈస్ ద రిక్వెస్ట్ ఫ్రమ్ అవర్ సైడ్ నా. సో నేను యాక్చువల్లీ నా జర్నీ ఎక్కడ, నా హెల్త్ ఇది ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది అన్నది నేను చెప్తాను. యూజువల్ గా ఏంటండి, మనం జనరలీ మన పద్ధతుల్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్, డిన్నర్ ఇవన్నీ తింటూ జనరల్ గా పెరుగుతూ ఉంటాము. సో అలా నాకు ప్రెగ్నెన్సీలో డ్యూ టు సమ్ మెడికేషన్ కూడా, బిఫోర్ ప్రెగ్నెన్సీ కూడా కొంత మెడికేషన్ వెళ్లాల్సి వచ్చింది. PCOD, PCOS అని ఇప్పుడు వింటున్నాం కదా, చాలా 80% ఆడపిల్లల్లో ఉంది అది. అప్పట్లో నాకు కూడా వచ్చింది, దానికి నేను మెడికేషన్ తీసుకున్నాను. ఆ తర్వాత ప్రెగ్నెన్సీలో జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు, మళ్ళీ డెలివరీ అయ్యాక తగ్గిపోతుంది అంటారు. నాకు 25 years బ్యాక్ జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చింది. డయాబెటీస్ వచ్చినప్పుడు మీరు కంప్లీట్లీ ఇన్సులినే తీసుకోవాలి ప్రెగ్నెన్సీలో. ఇన్సులిన్ తీసుకున్న తర్వాత బాబు పుట్టాడు, తర్వాత తగ్గిపోయింది. తర్వాత మళ్ళీ పాప ప్రెగ్నెన్సీకి ముందే మేబీ అది ఎంటర్ అయిందేమో, ప్రెగ్నెన్సీలో చాలా హై షుగర్స్ వచ్చేసాయి, నాకు చాలా ఇన్సులిన్ తీసుకోవాల్సి వచ్చింది. అలా పాప డెలివరీ తర్వాత తగ్గలేదు.
తగ్గకపోతే ఇంకా తర్వాత ఇంకా ఏం చేస్తాం, డాక్టర్స్ దగ్గరికి వెళ్తూ ఉంటాము. ఇక్కడ ఒకటే నేను ఎప్పుడు చెప్తానండి, డాక్టర్స్ ని మనం ఎప్పుడు తప్పు పట్టడం లేదు, వాళ్ళు దేవుళ్ళతో సమానం. ఎందుకంటే మన ప్రాణాలని నిజంగా చాలా సాయశక్తుల ఆ వాళ్ళు చాలా కష్టపడి మన ప్రాణాలని రక్షిస్తారు నిజంగా. ఆ ఎమర్జెన్సీ టైంలో మనకి ఎప్పుడు హెల్ప్ చేయడానికే ఉంటారు వాళ్ళు. కాకపోతే మనం కొన్ని నేర్చుకోవాలి వాళ్ళ దగ్గరికి వెళ్లే ముందే. అదే నేను మీకు చెప్పబోతున్నాను. సో మీకు చిన్న ఏజ్ లోనే వచ్చింది కదమ్మా, మీరు ఇన్సులిన్ తీసుకోవాలి అంటే కొన్నాళ్ళు ఇన్సులిన్ తీసుకోవడము. ఇన్సులిన్ తీసుకుంటున్నప్పుడు కొంచెం డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాము, ఎందుకంటే అబ్బా ఏంటిది అనేసి. కొంచెం నొప్పి వచ్చినా నేను ఎందుకో భరించలేకపోయేదాన్ని. సో అలా కొంచెం కొంచెం కాల్షియం డౌన్ అయిపోతుంది, కాళ్ళల్లో మంటలు స్టార్ట్ అవుతాయి కదా. మెట్ఫార్మిన్ టాబ్లెట్స్ వేసుకుంటున్నప్పుడు B12 తగ్గుతూ ఉంటది, బి కాంప్లెక్స్ తగ్గుతుంటది. అది కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా. బి కాంప్లెక్స్ తగ్గిపోతే మళ్ళీ నీరసము, నిస్సత్వ, B12 డెఫిషియన్సీ గురించి ఇప్పుడు చాలా మంది వింటున్నాం కదా. డి విటమిన్ కూడా ఎందుకు తగ్గిపోతుందో అండి, తగ్గిపోయేది. డి విటమిన్ తగ్గిపోతే మళ్ళీ ఇన్సులిన్ లెవెల్, షుగర్ లెవెల్స్ షూట్ అప్ అవుతాయి. డి విటమిన్ కి ఆ షుగర్ కి అవినాభావ సంబంధం ఉంటుంది. ఇది పెరిగితే అది తగ్గుతుంది, అది పెరిగితే ఇది తగ్గుతుంది అన్నట్టు. సో డి విటమిన్ కూడా నాకు లాస్ అయ్యి కొంచెం నేను అలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చేది. సో ఇదంతా ఏంటి ఎలాగా అన్ని నాకు చాలా విసిగిపోయే స్టేజ్ కి వచ్చేసాను. ఆల్మోస్ట్ చాలా మంది అలా అదే స్టేజ్ లో ఉంటారండి. నీరసం ఉంటుంది, ఏ పని సరిగ్గా చేసుకోలేరు, కాళ్ళు లాగేస్తూ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి మెడిసిన్ వాడుతున్నా కూడా. ఆ స్టేజ్ లో ఉన్నప్పుడు ఫార్చునేట్లీ నిజంగా అదే ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అన్నట్టు నాకు హెల్త్ కోచ్ అండ్ న్యూట్రిషనిస్ట్ పరిచయం అయ్యారు. సో వాళ్ళ ద్వారా నేను నా రివర్సల్ జర్నీని నేను స్టార్ట్ చేశాను. ఓకే. సో స్టార్ట్ చేశాను, చేస్తూ కూడా దాని మీద రీసెర్చ్, అది అసలు ఏంటి అన్నది చేస్తున్నప్పుడు ఒక మంచి బుక్ చదివానండి. ఒక ఇంటర్నేషనల్ డాక్టర్ రాసిన బుక్ అది. ఆయన డయాబెటీస్ అంటే ఏంటి, అసలు ఎందుకు వస్తుంది, దాని రూట్ కాజ్ ఏంటి అన్నది అందులో ఎక్స్ప్లెయిన్ చేశారు. సో యాక్చువల్లీ ఏంటంటే మనము అదే ఒకసారి డయాబెటీస్ వస్తే ఇంకా అసలు తగ్గదు, లైఫ్ లాంగ్ బాధపడాల్సిందే అని ఒక నానుడి వచ్చేసింది కదా మనకి. ఆ అది దానిలో అతను చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మనకి దానికి రూట్ కాజ్ ఏంటి, ఎలా మనం దాన్ని తగ్గించుకోవచ్చు అని. అండ్ ఇంకొకటి మీకు చెప్పాలనుకుంటున్నాను, డయాబెటీస్ ఈజ్ నాట్ ఏ డిసీజ్ అండి, ఇట్స్ ఏ లైఫ్ స్టైల్ డిజార్డర్. ఓకే. మన లైఫ్ స్టైల్ చేంజెస్ లో వచ్చిన మార్పు అది. సో ఎప్పుడైతే మన లైఫ్ స్టైల్లో మళ్ళీ మార్చుకున్నామో మనకి మళ్ళీ డిజార్డర్ అనేది తగ్గిపోతుంది. కానీ అది ఏకంగా డిసీజ్ చేసి పడేశారు. సో మెడిసిన్ వాడుతూనే ఉండాలి లైఫ్ లాంగ్ అన్నది ఓకే. సో అసలు ఏంటి అన్నది చూద్దాం మనం. యాక్చువల్లీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే, మన ఓల్డ్ హంటర్స్ అండ్ గ్యాదరర్స్, మన ఆదివాసీ తెగల దగ్గరికి వెళ్ళిపోదాం ఫస్ట్. అప్పుడు ఏం జరిగేది, యాక్చువల్ అంతే కదా, కోతి నుంచి పుట్టాడు మానవుడు అంటారు, అక్కడి నుంచి వచ్చాం మనం. సో వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఒక గ్యాదరింగ్ లాగా ఉండేవాళ్ళు, ఒక హంటింగ్ కి వెళ్ళేవాళ్ళు. ఏదైనా దొరికినప్పుడే దాన్ని కాల్చుకొని తినడము అన్నది చేసేవాళ్ళు యాజ్ ఎ గ్రూప్. అదే దొరకలేదు అనుకోండి హంటింగ్ లో, వాళ్ళు ఆ రోజుకి పస్తు ఉండాల్సిందే కదా. అప్పటికి ఫ్రూట్స్ అవి కూడా మేబీ వాళ్ళకి ఐడియా ఉండదు. సో ఆ ఏదైనా పెద్దది దొరికింది అనుకోండి హంటింగ్ లో కొంచెం ఎక్కువ, ఆ రోజు ఏం చేస్తారు, ఎక్కువ తినేస్తారు. ఓకే. ఎక్కువ తినేస్తే బాడీ ఎలా డిజైన్ చేయబడింది అంటే, అప్పటి నుంచి ఎలా అంటే, ఎక్కువ తిన్నప్పుడు ఏమవుతుంది, మనం తినేటప్పుడు ఫుడ్ ముందు డైజెషన్ అవుతుంది, డైజెషన్ అయ్యి బ్లడ్ లోనికి గ్లూకోజ్ లెవెల్స్ రిలీజ్ అవుతాయి. రిలీజ్ అయ్యాక ప్యాంక్రియాస్ ఈ గ్లూకోజ్ ని సెల్స్ కి అందిస్తుంది అనమాట. ప్యాన్క్రియాస్ ఒక తాళం లాగా, సెల్ తాళం ఓపెన్ చేసి, ఇదిగో గ్లూకోజ్ వచ్చింది, తీసుకో, నువ్వు నీ పని నువ్వు చేసుకో అని. సెల్ కి ఎందుకు గ్లూకోజ్, శక్తి కదా, శక్తి రావాలి, మైటోకాండ్రియా ఉంటుంది సెల్ లో, అది శక్తిని రిలీజ్ చేస్తుంది. అందుకే మనకి పని చేసుకోవడానికి అన్నిటికీ శక్తి కావాలి కదా. పని చేయకపోయినా కూర్చొని ఉన్నా కూడా కొంత శక్తి కావాలి అన్నిటికీ. సో
ఇప్పుడు ఇంకా ఎక్సెస్ ఫుడ్ వచ్చింది. ఎక్సెస్ ఫుడ్ వచ్చినప్పుడు ఏం చేస్తుంది, ఇన్సులిన్ లివర్ కి సిగ్నల్ ఇస్తుంది. లివర్ చాలా వరకు ఫుడ్ అంతటిని అంటే ప్రాసెస్ చేస్తుంది కదా, ఏం చేస్తుంది, ఏమైనా టాక్సిన్స్ ఉంటే వాటిని ఆ, మళ్ళీ బ్యాక్ కి పంపించేసి ఎక్సెస్ ఫుడ్ ని ఏం చేస్తుంది అంటే గ్లైకోజన్ అనే ఒక ఫ్యాట్ రూపంలోకి మార్చేస్తుంది నిల్వ చేసుకోవడానికి. సో ఫ్యాట్ లో ఆ లివర్ లో ఆ ఎక్సెస్ ఫుడ్ అనేది ఫ్యాట్ రూపంలో స్టోర్ అయి ఉంటుంది, గ్లైకోజన్ దాని పేరు. ఇంకా ఎక్సెస్ ఫుడ్ వచ్చింది అనుకోండి, ఏం చేస్తుంది, ఆ ఎక్సెస్ ఫుడ్ ని మళ్ళీ ఫ్యాట్ కింద కన్వర్ట్ చేసేసి బాడీకి వెనక్కి పంపించేస్తుంది, నువ్వు ఎక్కడెక్కడ స్టోర్ చేసుకో అని. అదే ఇప్పుడు మన సెల్స్ లో అవయవానికి ఉన్న మధ్యలో ఉన్న ఉన్న ప్లేసెస్ లో ఎక్కడికక్కడ అది ప్లేస్ ఎత్తుక్కుంటుంటది స్టోర్ చేసుకోవడానికి. సో అందుకే చాలా మందికి పొట్ట దగ్గర అది ఎందుకు వస్తుంది పొట్ట అంటే దట్స్ ఆల్ ఫ్యాట్ అన్నమాట, అక్కడ స్టోర్ చేసుకుంటుంది. కొంతమందికి థైస్ లో స్టోర్ చేసుకుంటుంది కదా. సో అలా డిఫరెంట్. సో అప్పుడు ఏంటి, కొంచెం ఫ్యాట్ స్టోర్ అవుతుంది అంటే ఏమవుతుంది, ఇలా అవుతారు డెఫినెట్లీ, కొంచెం వెయిట్ పెరగడం జరుగుతుంది. అప్పట్లో ఏంటయ్యేది, వాళ్ళకి మళ్ళీ ఒక 2-3 days వరకు ఫుడ్ దొరికేది కాదు. దొరకకపోతే మళ్ళీ ఏంటి, లివర్ గ్లైకోజన్ ని స్టోర్ చేసింది కదా, దాన్ని మళ్ళీ గ్లూకోజ్ గా మార్చి బాడీకి ఇస్తుంది. అరే ఫుడ్ నీకు దొరకట్లేదు కాబట్టి నువ్వు కొంచెం ఫుడ్ తీసుకో, ఇదిగో నేను స్టోర్ చేసి పెట్టాను నీకోసం అని. మళ్ళీ అది కూడా అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది, ఫ్యాట్ కింద స్టోర్ అయి ఉంది కదా ఆల్రెడీ ఫుడ్ కొంతవరకు, ఆ ఫ్యాట్ ని మళ్ళీ అది కరిగించి బాడీ వాడుకుంటుంది. అందుకే 3-4 days వరకు ఫుడ్ తినకపోయినా ఏమి కాదనమాట, బాడీలో తనకి తాను స్టోర్ చేసుకున్న ఫ్యాట్ అంతటిని కరిగించి వాడుకుంటుంటుంది. ఓకే. సో మనం అనుకుంటాం కళ్ళు తిరుగుతున్నాయి, అది అవుతుంది ఇది అవుతుంది, తినకపోతే ఇలా అవుతుంది అలా అవుతుంది అని. మరి కొంతమంది చూడండి, మనం ఆ నిరాహార దీక్ష చేసేటప్పుడు పొట్టి శ్రీరాములు వీళ్ళందరూ అన్నన్ని రోజులు ఎలా ఉండగలిగారు కదా. సో అక్కడే మనకు అర్థమవుతుంది, బాడీ తన పని తను చేసుకుంటుంది. సో ఇప్పుడు ఏమైంది, పాత రోజుల్లో ఫుడ్ దొరికినప్పుడు తీసుకునేవాళ్ళు, ఎక్కువ దొరికితే బాడీ ఫ్యాట్ రూపంలో నిల్వ చేసుకునేది. ఫుడ్ దొరకనప్పుడు ఆ ఫ్యాట్ ని మనం ఆ, వాడుకు వాడుకునేది మళ్ళీ. సో ఈ ఈ కాన్సెప్టే స్టిల్ వర్కౌట్ అవుతుంది మన బ్రెయిన్ లో. యాక్చువల్లీ మనం అక్కడే ఉన్నాం ఇంకా. అయితే ఆ కానీ ఇప్పుడు ఏమైపోయింది, మనకి అబండెన్స్ ఆఫ్ ఫుడ్ వచ్చేసింది. గ్రీన్ రివల్యూషన్ అని, వైట్ రివల్యూషన్ అని, మిల్క్ ప్రోడక్ట్స్ రావడము. సో ఇంతమంది జనాభా పెరుగుతున్నారు, ఫుడ్ ప్రొడ్యూస్ చేయాలి అని గవర్నమెంట్స్ ఇవన్నీ వర్క్ చేసి అందరికీ ఫుడ్ కావాలి కదా అని, మళ్ళీ ప్లస్ మనకి అంత టెక్నాలజీ అంతా పెరగడము, మనం తెలివితేటలు పెంచుకొని ఫుడ్ ని స్టోర్ చేసుకోవడము, కల్టివేషన్ చేసుకోవడం, ఇవన్నీ నేర్చుకున్నాం రాను రాను. సో ఇప్పుడు ఏమైతుంది, ఫుడ్ ఎక్కడికక్కడ దొరికిపోతుంది. కానీ చూడండి, మన మైండ్ అక్కడే ఉంది. ఒక్కొక్కసారి మన బఫెట్స్ కి వెళ్తుంటాం, ఇప్పుడు హోటల్స్ అన్ని బఫెట్స్ పెట్టేశాయి. అండ్ ఇప్పుడు పెళ్లిళ్ళకి వాటికి వీటికి వెళ్తాం, అరే చాలా ఫుడ్ ఇప్పుడు అందరూ ఒకరికొకరు పోటీలు పడి ఇన్ని ఇన్ని వెరైటీలు పెట్టాము అన్ని వెరైటీలు పెట్టామని పెట్టడం స్టార్ట్ చేస్తున్నారు. ఈ బఫెట్స్ కి వెళ్ళేటప్పుడు మైండ్ ఏం చెప్తుంది, ఏ తిను ఉంది కదా ఫుడ్ పోలేడు ఉంది తిను అంటుంది. ఏది అప్పటి మైండే, ఆదివాసీల మైండే, ఫుడ్ ఉన్నప్పుడు తినాలి, అమ్మో మళ్ళీ దొరుకుతుందో దొరకదో అన్న ఒక థాట్స్. మళ్ళీ మనం ఇంటికి వచ్చిన తర్వాత గంటలోనే మళ్ళీ మన డబ్బాల నిండా అన్ని ఫుడ్ ఉంటూనే ఉంటది. అవునా. నెక్స్ట్ డే అయినా నిన్ను తిన్నావు కదా ఈ రోజు ఆపు, తినకు అని చెప్తుంది ఆ బ్రెయిన్ మళ్ళీ. అంటే అప్పటి బ్రెయిన్ ఉండిపోయింది, కానీ మన హ్యాబిట్స్ అన్ని మారిపోయాయి, మన పద్ధతులన్నీ మారిపోయాయి కదా. సో ఇప్పుడు ఎలా పద్ధతులు, మన హ్యాబిట్స్ అన్ని ఎలా మారాయో చూద్దామండి. ఆ ఇప్పుడు మార్నింగ్ లేస్తాం, టీ తాగుతాం, టీయో కాఫీయో, తర్వాత పిల్లలైతే మిల్క్ ఇచ్చేస్తాం, తర్వాత మళ్ళీ ఒక గంటన్నర తర్వాత బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తాం. బ్రేక్ఫాస్ట్ కూడా రిఫైన్డ్ కార్బ్స్, అంటే ఇడ్లీ దోశ తొందరగా అరిగిపోయేవి. తర్వాత మళ్ళీ 11-12 అయ్యేసరికి అబ్బా కొంచెం ఆకలిగా ఉన్నట్టుంది అనుకుని ఏదో ఒకటి మంచింగ్ చేస్తాం. ఓకే. అండ్ 1 గంటకి మళ్ళీ లంచ్ అంటాం. ఇక్కడ ఆకలి వేసినా ఏకిపోయినా టైం అయిపోయింది తినాలి అని ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నాం. యాక్చువల్లీ ఆకలి వేసినప్పుడే తినాలి, ఆ కాన్సెప్టే లేదు మనకి. అండ్ మళ్ళీ 4 o'clock కి స్నాక్స్ కంపల్సరీ, టీ అండ్ స్నాక్స్ కంపల్సరీగా తినడం అలవాటు అయిపోయింది. తర్వాత మళ్ళీ డిన్నర్ అంటాం. ఓకే. ఈలోగా మన ఇంటికి ఎవరన్నా చుట్టాలు వస్తే
చాలా చాలా ఫుడ్ ఉంటూనే ఉంటుంది, మనం ప్రిపేర్ చేస్తాం వాళ్ళ కోసం, వాళ్ళతో పాటు మనం తింటాం. ఎవరో ఊరికే ఒక 1 hour 2 hours కోసం వచ్చినా కూడా వాళ్ళకి మళ్ళీ స్నాక్స్ పెడతాం, వాళ్ళతో పాటు మీరు తినండి మీరు తినండి అంటే తింటూ ఉంటాం. సో ఏమవుతుంది, ఫుడ్ ఈ టైంలో తీసుకోవాలి ఈ టైంలో తీసుకోకూడదు అని మనకేమీ రిస్ట్రిక్షన్స్ లేవు. అవి లేకపోయేసరికి ఏమవుతుంది, ఫుడ్ ఎదురుగా కనబడుతుంది, తినాలనిపిస్తుంది. సమ్ టైమ్స్ స్ట్రెస్ కి ఫీల్ అవుతున్నా తినాలనిపిస్తూ ఉంటుంది. ఆ కొంచెం మూడ్ బాగాలేకపోయినా ఫుడ్ మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఏదైనా చదువుతున్నా కూడా ఒక 1/2 hour చదివాక మళ్ళీ ఫుడ్ మీదకి వెళ్ళిపోతుంటుంది మైండ్. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ఫుడ్, చాలా అబండెన్స్ ఆఫ్ ఫుడ్ ని మనం లోపలికి పంపించేస్తున్నాం. సో ఎప్పుడైతే ఇక్కడ ఇంకొక మెకానిజం మనం తెలుసుకోవాల్సింది, ఫుడ్ ఎప్పుడైతే మన లోపలికి చాలా వెళ్తుందో, ఎప్పుడు మీరు ఏది తిన్నదానికి తగ్గట్టుగా ప్యాంక్రియాస్ వచ్చేసి ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది. ఓకే, ఫుడ్ విల్ బి కన్వర్టెడ్ ఇన్ టు ద గ్లూకోజ్, అరిగిపోయి గ్లూకోజ్ కింద కన్వర్ట్ అయ్యి బ్లడ్ స్ట్రీమ్స్ లోకి వస్తుంది. అది తెలిసిందే కదా మనకి. ప్రతిసారి ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది ప్యాంక్రియాస్, వెళ్ళి గ్లూకోజ్ ని సెల్స్ లోకి పంపించు అంటుంది. ఓకే, గ్లూకోజ్ సెల్స్ లోకి పంపించిన తర్వాత ఎక్సెస్ ఫుడ్ ఏదన్నా ఉంటే లివర్ కి చెప్తుంది, నువ్వు స్టోర్ చేసుకో అంటుంది. ఇంకా ఎక్సెస్ ఫుడ్ వస్తే ఫ్యాట్ కిందకి మార్చేసి నువ్వు ఫ్యాట్ ఎక్కడంటే శరీరంలో ఎక్కడంటే అక్కడికి పంపించి స్టోర్ చేయంటుంది. ఇప్పుడు పాత పద్ధతి అప్పట్లాగానే. సో ప్రతిసారి అంటే రోజుకి 5 సార్లు 6 సార్లు మనం తింటున్నప్పుడల్లా ఇన్సులిన్ రిలీజ్ అవుతూ ఉంటుంది. అంతే కదా, అదే సైకిల్. ఇప్పుడు ఇన్సులిన్ ప్రతిసారి రిలీజ్ అవుతున్నప్పుడల్లా అదేమవుతుంది, కన్వర్ట్ అయిపోతూ ఉంటుంది ఫ్యాట్ కిందకి, అంత అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇన్సులిన్ రిలీజ్ అవ్వడం వల్ల ఇంకా ఇది హై ఇన్సులిన్ అనేది బాడీలో ఉండిపోతూ ఉంటుంది అనమాట. సో ప్రతిసారి రిలీజ్ అవుతూ ఉంటుంది, హై ఇన్సులినే ఉంటుంది బాడీ. సో ఆ హై ఇన్సులిన్ ని కి అలవాటు పడిపోతుంది బాడీ. ఆ టైంలో షుగర్ లెవెల్స్ నార్మలే ఉంటాయి. ఎందుకు, తిన్నాము ఫుడ్, ఇన్సులిన్ వచ్చింది, దాన్ని గ్లూకోజ్ ని తిన్న ఫుడ్ గ్లూకోజ్ గా మారింది, గ్లూకోజ్ ని కణాలకు పంపించేస్తుంది లేదా ఫ్యాట్ కిందకి మార్చేస్తుంది. అప్పుడు ఇంకా బ్లడ్ లో గ్లూకోజ్ ఉండదు కదా. కానీ ఏమవుతాం ఆ టైంలో, ఒబేస్ అవుతాం, లావ్ అవుతాం. ఎందుకు, తిన్న ఫుడ్ అంతా ఫ్యాట్ కిందకి మారిపోతుంది కాబట్టి. ఓకే, మళ్ళీ ఆ ఫ్యాట్ ని మనం కరిగించుకోవాలి అంటే కరిగించుకుంటున్నామా, ఎప్పుడు కరుగుతుంది ఆ ఫ్యాట్, లేకపోతే లివర్ లో స్టోర్ అయి ఉన్న గ్లైకోజన్ ఎప్పుడు యూజ్ చేసుకుంటుంది బాడీ. మళ్ళీ అక్కడ హంటర్స్ లాగా ఒక 2 రోజులు ఫుడ్ దొరకకపోతే అప్పుడు బాడీ యూజ్ చేసుకుంటుంది. కానీ ఇప్పుడు తినకుండా ఉంటున్నామా 2 రోజుల వరకు, ఒక రోజంతా తినకుండా ఉండట్లేదు కదా. అందుకే అసలు మనకి ఉపవాసాలు ఇవన్నీ పాత వాళ్ళు ఏంటంటే ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయలేక ఆచారాల పద్ధతిలో పెట్టారు. ఏకాదశి వస్తే ఉపవాసం చేయండి, శనివారాలు ఉపవాసం చేయండి అని. సో అది మన హెల్త్ కోసమే. కానీ ఇప్పుడు జనరేషన్ కానీ ఇప్పుడు ఎలా ఉన్నాము, పర్లేదులే దేవుడు ఎక్కడ వస్తాడా చూస్తాడా, మనం చేస్తే ఏంటి చేయకపోతే ఏంటి అన్నట్లుగా ఎవరు పట్టించుకోవట్లేదు, వాటిని అన్ని పక్కన పెట్టేశారు. అంటే ఇంకా బాడీ ఫామ్ అయిన ఫ్యాట్ ని బాడీ ఇంకెక్కడ ఉపయోగించుకునే ఛాన్స్ రావట్లేదు. ఓకే, ఈ డయాబెటిస్ ఏ రోజైతే రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ వచ్చాయో, టెస్ట్ చేసుకున్నప్పుడు హై గ్లూకోజ్ లెవెల్స్ ఉన్నప్పుడే డయాబెటిస్ వచ్చినట్టు కాదు, దానికి ముందు 15-20 సంవత్సరాల ముందు నుంచి స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ హై ఇన్సులిన్ అనేది ఒక 5 years 6 years 7 8 years ఉంటది బాడీలో అలాగా. హై ఇన్సులిన్ ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తూ వచ్చిన ఫుడ్ ని కన్వర్ట్ చేస్తూ, ఎప్పుడైతే హై ఇన్సులిన్ ఇయర్స్ పాటు బాడీలో ఉందో బాడీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని డెవలప్ చేసుకుంటుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే బాడీలో ఉంది ఇన్సులిన్, కానీ దాన్ని ఉపయోగించుకునే సామర్థ్యాన్ని కోల్పోతుంది బాడీ. ఎందుకు చెప్పండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరైనా కొంతమంది పెయిన్ కిల్లర్స్ బాగా వాడతారు, యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడారు అనుకోండి, ఫస్ట్ టైం ఇచ్చిన యాంటీబయాటిక్స్ డోస్ కంటే వాళ్ళు ఎక్కువ 5th టైం 6th టైం కి డోస్ పెంచాల్సి వస్తుంది. ఎందుకు, ఫస్ట్ టైం ఇచ్చిన డోస్ కి బాడీ అలవాటు పడిపోతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, వ్యాక్సిన్స్ వేయించడం కూడా అంతే కదా. ఇప్పుడు మీజిల్స్ వ్యాక్సిన్ ఉందనుకోండి, ఫస్ట్ ఏంటి స్మాల్ డోస్ ఆఫ్ మీజిల్స్ లోపలికి పంపించి దాన్ని బాడీకి అలవాటు చేస్తే రేపు హై డోసెస్ ఆఫ్ మీజిల్స్ వచ్చినా కూడా బాడీని దాన్ని తట్టుకొని
దానికి తగ్గ యాంటీబాడీస్ తయారయ్యి బాడీలో ఉంటాయి, దాన్ని పంపించేయడానికి. ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్, ఇది చాలా మందికి అర్థమైపోతుంది లేడీస్ కైనా. ఎలా అంటే ఇప్పుడు ఆల్కహాల్ తాగే వాళ్ళు ఉన్నారు అనుకోండి, ఫస్ట్ ఒక పెగ్గుకే కొంచెం మత్తు ఎక్కినట్టు ఉంటుంది కదా. సో అలా ఒక 1 వీక్ 10 days 1 month వాడాక ఫస్ట్ ఒక పెగ్కి వాళ్ళకి అది అలవాటు అయిపోతుంది బాడీ. అప్పుడు రెండోది వేస్తేనే వాళ్ళకి కొంచెం మత్తు ఎక్కినట్టుగా ఉంటుంది. మళ్ళీ అలా 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 వాళ్ళు పెంచుకుంటూ వెళ్ళిపోతారు. సపోజ్ లేదు లేదు నేను మానేయాలి, నాకు ఇది వద్దు అనుకుని వాళ్ళు ఒక 1 year మానేశారు అనుకోండి, 1 year తర్వాత మళ్ళీ వాళ్ళు మళ్ళీ 1 year తర్వాత మానేశాక ఒక పెగ్ ఇచ్చినా కూడా మళ్ళీ సేమ్ మత్తు మంచిగా ఎక్కుతుంది అనమాట వాళ్ళకి. అంటే ఏంటి, అక్కడ ఎక్కువ ఏదైనా అతి ఇస్తున్నప్పుడు అది బాడీ అలవాటు పడిపోయి ఇంకా ఎక్కువ కావాలంటుంటది. అవునా? సో ఈ రెగ్యులర్ హ్యాబిట్స్, ఈటింగ్ హ్యాబిట్స్ వల్ల ఎక్కువ ఇన్నిసార్లు తినడం వల్ల హై ఇన్సులిన్ బాడీలో ప్రొడ్యూస్ అయ్యి, హై ఇన్సులిన్ ఆల్వేస్ ఉంటూ, ఆ హై ఇన్సులిన్ ఉన్నప్పుడు కూడా క్రేవింగ్స్ ఉంటాయి, షుగర్ క్రేవింగ్స్ ఉంటాయి. ఎందుకంటే హై ఇన్సులిన్ ఉంది కదా బాడీకి, తిను తిను అంటూ ఉంటుంది కూడా, ఎందుకంటే నేను ఉన్నాను కదా అనేసి. అయితే ఇప్పుడు ఏమవుతుంది, హై ఇన్సులిన్ టైం అంతా ఉన్నప్పుడు ఉన్నా కూడా బాడీ ఉపయోగించుకోకుండా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చినప్పుడు ఏం చేస్తుంది, ఉన్నా అది ఉపయోగించుకోలేకపోతుంది కదా, బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ ఉండిపోతాయి. అంతే కదా, బ్లడ్ లో వచ్చిన గ్లూకోజ్ లేని కణాలకు పంపించాలి, ఇన్సులిన్ పని అది. కానీ దాని పని అది చేయట్లేదు. ఇంకొకటి కూడా చెప్తాను, ఈ ఫ్యాట్ పెరిగినప్పుడు, ఒబేసిటీ వచ్చినప్పుడు జనరల్ గా లోపల ఫ్యాటీ లివర్ చుట్టూ ఫ్యాట్ పెరిగిపోతుంది, లివర్ సరిగ్గా పని చేయలేకపోతుంది, అండ్ ప్యాన్క్రియాస్ చుట్టూ ఫ్యాట్ పేరుకుపోతుంటది. ఎందుకంటే ఎక్కడికక్కడ స్టోర్ చేయాలి కదా వస్తున్న ఫ్యాట్ ని. సో ప్యాన్క్రియాస్ చుట్టూ ఫ్యాట్ పెరిగిపోయినప్పుడు కూడా ప్యాన్క్రియాస్ లో బీటా కణాలు ఉంటాయి ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయడానికి, అవి సరిగ్గా పనిచేయలేవు, ఫ్యాట్ తో కప్పబడిపోయి ఉండి. ఈ కణం చుట్టూ ఫ్యాట్ పెరిగిపోవడం వలన ఇన్సులిన్ ఏం చేస్తుందంటే తాళం ఓపెన్ చేసి, అమ్మ నేను పంపిస్తాను గ్లూకోజ్ అన్నా కూడా కణం తన నాకు వద్దు వద్దు అంటుంది. సో ఈ టైంలో డయాబెటీస్ బయటపడుతుంది ఆఫ్టర్ 10 years లైక్ దాట్. ఓకే, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల. నౌ డయాబెటీస్ బయటపడింది కదా, ఏం చేస్తాము, మళ్ళీ ఇన్సులిన్ ఎక్స్టర్నల్ గా ఇన్సులిన్ ఇచ్చి అండ్ కొంత టాబ్లెట్స్ ద్వారా ప్యాన్క్రియాస్ మీద ఒత్తిడి పెంచి ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయమని చెప్పి, ఆ ఎక్సెస్ ఇన్సులిన్ తో మళ్ళీ ఏం చేస్తామంటే ఈ కణాల్లోనికి గ్లూకోజ్ ని పంపించాలని చూస్తుంటాం. ఓకే, పంపించాలని చూస్తున్నప్పుడు ఓకే బ్లడ్ లో గ్లూకోజ్ తగ్గిపోతుంది, సో కణాలకి గ్లూకోజ్ వెళ్తుంది, అది వద్దు వద్దు అన్నా కూడా త్రూ మెడిసిన్ ఆర్ ఇన్సులిన్ ఇచ్చి మనం ఏం చేస్తామంటే దానికి పుష్ చేస్తూనే ఉన్నాం. సో అప్పుడు అంటే ఏంటి, అక్కడ యాక్చువల్లీ ఇన్సులిన్ ఉన్నది బాడీ ఉపయోగించుకోవట్లేదు కాబట్టి మనము ఇన్సులిన్ ని తగ్గించాలి. బట్ ఇన్సులిన్ ఇవ్వడం వలన ఫోర్స్బుల్ గా కణాలని ఓపెన్ చేసి అందులోనికి గ్లూకోజ్ ని పంపించడం వల్ల బ్లడ్ లో గ్లూకోజ్ ని తగ్గించగలుగుతున్నాము. సో మనం టెస్ట్ చేసుకొని మంచిగా చూసుకొని నాకు షుగర్ తగ్గింది అని అనుకుంటూ ఉంటాం, దీనిలో ఉంది. బట్ అదర్ సైడ్ ఎఫెక్ట్స్ ఎందుకు వస్తున్నాయి అంటే ఈ ఇవన్నీ వీటి అన్నిటి వల్ల. అండ్ షుగర్ పేషెంట్స్ చూడండి, హార్ట్ అటాక్స్ అవి కొంచెం ఎక్కువ వస్తాయి. ఎందుకు అంటే అది ఫ్యాట్ అంతా పేరుకుపోవడం వలన. అండ్ అవయవానికి మధ్యలో ఉన్న ఫ్యాట్ ని విజరల్ ఫ్యాట్ అంటాము. సో ఆ విజరల్ ఫ్యాట్ ని తగ్గిస్తే ఈ ప్రాబ్లం అంతా తగ్గుతుంది అనమాట. అయితే మనకి ఇవన్నీ ఈ డయాబెటీస్ లో కూడా టైప్ 1 టైప్ 2 అని ఉంటాయండి. టైప్ 1 అంటే అసలు కంప్లీట్ గా ప్యాన్క్రియాస్ వాళ్ళకి పుట్టుకతో కొంతమందికి వస్తుంది, కొంతమంది చిన్న పిల్లల్లో కూడా టైప్ 1 డయాబెటీస్ వస్తుంది. అక్కడ ఏంటంటే ప్యాన్క్రియాస్ అస్సలు ప్రొడ్యూస్ చేయదు ఇన్సులిన్. ఆ టైంలో వాళ్ళకి కొంచెం ఇన్సులిన్ ఇవ్వాలి, ఎందుకు, ఎక్స్టర్నల్ గా పంపించాలి, అప్పుడు వాళ్ళకి కరెక్ట్ గా వర్కౌట్ అవుతుంది. టైప్ 2 డయాబెటీస్ లో ఇదంతా నేను చెప్పిందంతా టైప్ 2 డయాబెటీస్. సో ఒక 10-15 years ముందే బాడీలో ఇన్ని చేంజెస్ ఇవన్నీ జరుగుతూ వస్తూ మనము షుగర్ అనేది ఇదవుతుంది. బట్ ఎప్పుడైతే ఎక్స్టర్నల్ గా టాబ్లెట్స్ వాడుతూ ఇన్సులిన్ ఇస్తూ మనము
బాడీలోకి ఇన్సులిన్ పంపిస్తున్నామో దానికి తగ్గట్టుగా తినాలి. తినకపోతే ఏమవుతుంది, హైపోగ్లైసేమియా వస్తుంది. హైపోగ్లైసేమియా అంటే షుగర్ డౌన్ అయిపోవడం. ఎందుకంటే ఇన్సులిన్ ఉంది, దానికి తగ్గ ఫుడ్ మీరు ఇవ్వలేదు, బట్ ఉన్నదంతా పంపించేసింది కణాలకి, అంటే డౌన్ అయిపోయింది షుగర్, అక్కడ బ్లడ్ లో అసలు గ్లూకోజే లేదు. సో అప్పుడు ఏమవుతుంది, కళ్ళు తిరగడము, దడ రావడము, కొంతమంది కోమాలోకి వెళ్ళిపోతారు, ఫెయింట్ అయిపోతారు. సో షుగర్ లెవెల్స్ బాగా తగ్గిపోయినా కూడా చాలా ప్రమాదం. ఆ ఆ గిడ్డీనెస్ అదంతా వస్తుంది కాబట్టి ఆ టైంకి మళ్ళీ ఏదో ఒకటి తినాలి. టాబ్లెట్ వేసిన 2 hours కి మళ్ళీ అంతా అరిగిపోతుంది కాబట్టి. సో అందుకని ఏంటంటే ఇప్పుడు మెయిన్ థింగ్, మీరు యాక్చువల్లీ రీజన్ ఏంటంటే వెయిట్ లాస్ అయితే మీకు షుగర్ లెవెల్స్ కంట్రోల్లోకి వచ్చేస్తాయి, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఏమన్నా ఉన్నా కంట్రోల్లోకి వచ్చేస్తాయి. బట్ ఇక్కడ వెయిట్ లాస్ అవ్వడానికి ఛాన్స్ లేదు. ఎందుకు, ఫుడ్ ఆల్వేస్ మళ్ళీ 4 times 5 times ఇస్తూనే ఉండాలి. ఇప్పుడు మీరు డైట్ చార్ట్ చూస్తున్నా కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 2 hours కి ఒక ఫుడ్ ఉంటూనే ఉంటుంది అందులో కూడా. సో అలాగని కెలోరీ కౌంట్, ఇప్పుడు కెలోరీస్ తగ్గించుకోవడము అన్నది వర్కౌట్ అవ్వదండి ఇందులో. ఎలా అంటే ఇప్పుడు క్యాలరీస్ తగ్గిస్తే నా వెయిట్ లాస్ అవుతాం మనం. బట్ మళ్ళీ క్యాలరీస్ పెంచంగానే ఏమవుతుంది, మళ్ళీ బాడీ రీగెయిన్ అయిపోతుంది అనమాట. సో ఆల్వేస్ క్యాలరీ కౌంట్ తక్కువ చేసుకుని తింటూ ఉండడం అన్నది కూడా కుదరదు కదా. సో ఇక్కడ ఇక్కడ ఆ, మీకు యాక్చువల్గా అర్థమైంది కదా. ఇప్పుడు అందుకే ఇన్సులిన్ ఇస్తున్న వాళ్ళు ఇంకా ఇంకా లావ్ అవుతూ ఉంటారు, యాక్చువల్ ఇన్సులిన్ మీద ఉన్న వాళ్ళు. సో ఇంకా ఇంకా లావ్ అవ్వడానికి కారణం ఏంటి, కంప్లీట్ గా ఫుడ్ వెళ్తూనే ఉండాలి ఇన్సులిన్ కి తగ్గట్టు ఫుడ్ గా. సో దీస్ ఆర్ ఆల్ ద సైడ్ ఎఫెక్ట్స్. చాలా ఎలా అంటే డయాబెటిక్ న్యూరోపతి వస్తుంది, కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి, ఇవంతా హై డయాబెటీస్ ఉన్నప్పుడు, అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్నప్పుడు ఇదంతా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. దీనికి రీజన్ బేస్ చేసుకొని మనం ఏంటంటే ఫాస్టింగ్ విండో అండ్ ఈటింగ్ విండోలో ఏం తినాలి, అసలు ఎంతసేపు ఫాస్టింగ్ ఉంటే మంచిది, అసలు ఉండగలుగుతామా, స్లోగా దాన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇక్కడ మా న్యూ హెల్త్ కోచ్ కెన్ గైడ్ ఎనీవన్. ఓకే, ఇక్కడ మేము మీకు హెల్ప్ చేయగలుగుతాం. ఓకే, ఇప్పుడు మీకు బేసిక్ రూట్ కాజ్ అర్థమైంది, ప్రిన్సిపల్ అర్థమైంది. దీన్ని బేస్ చేసుకొని మనం ఏంటంటే స్లోగా ఆ ఎంతసేపు ఫాస్టింగ్ ఉండాలి, ఏం తినాలి, ఏం తినకూడదు, ఎలా అన్నది. నేనైతే 4 tablets వాడేదాన్నండి, మార్నింగ్ 2 నైట్ 2 వాడేదాన్ని. ఎందుకంటే బట్ ఆ టైంలో నాకు చాలా నీరసంగా ఉండేది, ఎందుకంటే టాబ్లెట్స్ వేసినంత మాత్రాన మనకి ఎనర్జీ రాదు. ఆ ఎలా అంటే దానికి తగ్గట్టు మళ్ళీ ఫుడ్ తినాలి, లోపల అంతా సైడ్ ఎఫెక్ట్స్ అవి చాలా వచ్చాయి నాకు. వెయిట్ లాస్ అవుదామన్నా కూడా అవ్వలేకపోయేదాన్ని, ఎందుకంటే దానికి తగ్గట్టు తినాలి కాబట్టి. బట్ నేను ఈ పద్ధతుల్ని పాటిస్తూ ఇప్పుడైతే ఓన్లీ 1 tablet కి వచ్చానండి. ఆ ఇంకా ఆఫ్టర్ 3-4 months అయితే కంప్లీట్ గా మెడికేషన్ స్టాప్ చేయాలి అని నా నిర్ణయం. ఆ తర్వాత మళ్ళీ వచ్చి మీకు మరొక సెషన్ చేద్దాము, కంప్లీట్లీ ఎలా రివర్స్ అయిపోయింది, నా లెవెల్స్ ఎలా ఉన్నాయి, నేను ఎలా ఉన్నాను అన్నది. సో ఈలోగా నేను ఈ పద్ధతులను పాటించడం వలన చాలా యాక్టివ్ గా ఉన్నాను, ఎనర్జెటిక్ గా ఉండగలుగుతున్నాను, అన్ని పనులు చేసుకోగలుగుతున్నాను. నాకు అంతకు ముందు కాళ్ళ మంటలు, కాళ్ళ తిమ్మెరలు అవి వచ్చేవి, అవన్నీ ఇప్పుడు ఏమి లేవు. అండ్ కాల్షియం బాగా డౌన్ అయిపోయింది, అట్ ద ఏజ్ ఆఫ్ 35 ఇట్ సెల్ఫ్ చాలా డౌన్ అయిపోయింది, మళ్ళీ దాన్ని నేను రీగెయిన్ చేసుకోగలిగాను. చూడండి, 35లోనే కాల్షియం డౌన్ అయిపోతే 60-70s లో మన పరిస్థితి ఏంటి చెప్పండి. ఓకే, లేడీస్ కి 40-50s మధ్యలో మెనోపాజ్ లో కూడా ఇంకా తగ్గిపోతూ ఉంటుంది. సో దీస్ ఆర్ ఆల్ ద సైడ్ ఎఫెక్ట్స్. సో వీటన్నిటిని నేను కరెక్ట్ చేసుకుంటూ నిపుణుల సలహాతో, వాళ్ళు హెల్త్ కోచెస్ నాకు సాయం చేస్తున్నారు, దాంతో నేను హ్యాపీగా హెల్దీగా మంచి ఉన్నాను. అండ్ ఇప్పుడు ఎంతో మందికి మనం హెల్ప్ చేయొచ్చు కూడా. ఎలా అంటే ఇప్పుడు చూడండి, 30 వచ్చేసరికి చాలా మందికి డయాబెటీస్ అంటున్నారు. యాక్చువల్ ప్రాబ్లం ఇప్పుడు వెంటనే స్టార్ట్ అవ్వలేదు, వాళ్ళు టీనేజ్ లో ఉన్నప్పుడు, చిన్నప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది. కానీ ఆ టైంలో దానికి ట్రీట్మెంట్ ఏమీ ఉండదు కాబట్టి ఎవరు ఏం చెప్పరు. ఓ ఇవంతా నేర్చుకొని మనము నీట్ గా, స్లోగా
మళ్ళీ హెల్దీ లైఫ్ ని లీడ్ చేయొచ్చండి, నో డౌట్ అబౌట్ ఇట్. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు నేను ఎంత ఎంత బాధపడుతూ ఉన్నానో ఇప్పుడు నేను అంత హ్యాపీగా ఉన్నాను. మనం చూడండి, బతికినంత కాలం ఎనర్జెటిక్ గా హ్యాపీగా హెల్దీగా ఉండాలి కానీ మెడిసిన్ వాడుతూ ఓ చాలా నీరసంగా ఏ పని చేయలేక అలా ఉండడం వలన ఉపయోగం లేదు కదా. సో మీరు మమ్మల్ని సంప్రదించగలుగుతా, వన్ ఆన్ వన్ లో కూర్చొని మీ ప్రొఫైల్ బట్టి గైడ్ చేయగలుగుతాము, నో డౌట్ అబౌట్ ఇట్. నాలాగే అందరూ హెల్దీగా అవ్వాలని నా కోరిక. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వన్స్ అగైన్. Wow, ma'am, so valuable information you shared today about health, how to maintain our health to be healthy life. So if anybody have questions, you can ask to Aruna, ma'am. Yeah, Aruna garu, thank you so much for giving me your experience and the knowledge what you are doing. చాలా వరకు మీరు కవర్ చేశారు, బట్ ఇది వినే వాళ్ళకి చూసే వాళ్ళ కోసమని ఒక క్వశ్చన్ మీకు. అంటే అఫ్ కోర్స్ ఇప్పుడు మీరు మెడికేషన్ వాడుతున్నప్పుడు రైట్, మీ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉండేది, లేకుంటే మీకు ఎప్పుడు నీరసంగా ఉండేదా, లేక నిద్ర సరిగా పట్టేదా లేదా, అవన్నీ అప్పుడు ఎలా ఉన్నాయి రైట్. ఈవెన్ కొద్దిసేపు బయటకు పోయి వచ్చినా మీరు అంటే రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చేది అని చెప్పేవాళ్ళు. బట్ ఇప్పుడు మెడికేషన్ మనం ఆఫ్ కోర్స్ ఇటు హెల్త్ కోచ్ అటు డాక్టర్ పర్యవేక్షణలో మనము ఇవన్నీ తగ్గిస్తూ వస్తున్నాం కాబట్టి, అంటే ఇప్పుడు మీరు 4 టాబ్లెట్స్ నుండి 1 టాబ్లెట్కి వచ్చారు అంటే 75% మెడికేషన్ తగ్గింది కదా. అయితే మీ ఎనర్జీ లెవెల్స్ కానివ్వండి, లేకుంటే మీకు నిద్ర పట్టడం ఎలా ఉంది రైట్, ఏ కొద్ది పని చేసిన ఇప్పుడు ముందట్లాగా నీరసంగా అలసిపోతున్నారా, లేదు అంటే మీరు ఈటింగ్ విండో ఫాస్టింగ్ విండో అన్నారు, తినకుండా ఉంటే కూడా మీకు ఏమన్నా ఇబ్బందులు అవుతున్నాయా, కొద్దిగా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుందని. ఓకే, ఓకే. రియల్లీ ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్ శ్రీనివాస్ గారు. నేను వర్క్ చేసేటప్పుడు అది మెడిసిన్ వాడుతున్నప్పుడు అంతా కూడా నాకు అసలు ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉండేది. ఈవెన్ నాకు ప్రొఫెసర్ గా నేను వర్క్ చేసినప్పుడు ఆ డస్టర్ వాడతాం కదా, చాక్ పీసెస్, డస్ట్ ఎలర్జీ వచ్చి థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అవి కూడా వస్తూ ఉండేవి. అండ్ ఈవినింగ్ ఇంటికి రాగానే చాలా నీరసము, కాళ్ళన్ని మంటలు, వేడి నీళ్ళు బకెట్ లో వేడి నీళ్ళు వేసుకొని కాళ్ళు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చేది అప్పట్లో. అండ్ మళ్ళీ ఈవినింగ్ వచ్చి ఇంటి పని చేయడానికి అసలు ఓపిక ఉండేది కాదు. డి విటమిన్ తగ్గిపోయినప్పుడు అయితే ఇంకా ఎక్కువ నీరసము, రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉండేవి. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి డి విటమిన్ పెంచుకొని చేసిన ఇప్పుడు ఏంటంటే నేను మెడికేషన్ తగ్గించాను. ఎట్ ద సేమ్ టైం ఫాస్టింగ్ ఉన్నప్పుడు కూడా మరింత ఎనర్జీ లెవెల్స్ ఉంటున్నాయి. ఓకే. అండ్ హెల్దీ డైట్ ఇచ్చినప్పుడు కూడా చాలా యాక్టివ్ గా ఉండగలుగుతున్నాను అనమాట. ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే ఇందులో కార్బ్స్ తగ్గించాల్సి వస్తుంది, ఎందుకంటే మనం ఇచ్చిన పిండి పదార్థాల వల్లే మెయిన్ షుగర్ అన్నమాట. పిండి పదార్థాలని తగ్గించడం వల్ల కూడా మనకి చాలా చాలా ఎనర్జీ లెవెల్స్ అవి పెరుగుతున్నాయి. నాకు ఇప్పుడు ఫుల్ కాన్ఫిడెన్స్ అయితే వచ్చేసింది. నేను ఈ 1 టాబ్లెట్ కూడా మానేసి చాలా నా వెయిట్ ని నేను తగ్గించుకుని, నేను ఎప్పుడు వెయిట్ లాస్ చేస్తూ ఉండేదాన్ని అనమాట, మధ్య మధ్యలో వెయిట్ లాస్ డైట్స్ అని అదని ఇదని. బట్ నాకు అవి వర్కౌట్ అయ్యేవి కాదు, ఎందుకంటే ఇప్పుడు టాబ్లెట్స్ వేసుకున్నాక 2-3 అవర్స్ లో హైపోగ్లైసీమియా వచ్చేసేది, గిడ్డీనెస్. నేను బయటికి వెళ్ళడం కూడా కష్టమయ్యేది. ఎలా అంటే నేను ఎక్కడికో వెళ్ళాను, అక్కడ ఫుడ్ ఒక్కొక్కసారి క్యారీ చేసేదాన్ని, ఫ్రూట్స్ ఏవో ఒకటి క్యారీ చేయలేకపోతే అక్కడ 3-4 అవర్స్ ఎక్కడైనా స్టక్అప్ అయిపోతే కూడా నాకు చాలా ఇబ్బంది అయిపోయేది. అంటే గిడ్డీనెస్ వచ్చేసి షుగర్ డౌన్ అయిపోయిన తర్వాత 1-2 డేస్ పట్టేది మళ్ళీ నేను రికవర్ అవ్వడానికి ఆ నీరసము ఆ దీనిలోంచి. సో ఇవన్నీ నా పనులు నేను చేసుకోవడానికి అడ్డంగా ఉండేది. అండ్ ఎప్పుడు ఏదో ఒకటి ఆ చేస్తుండేది. బట్ ఇప్పుడు ఏంటంటే నా పనులన్నీ నేను చేసుకోగలుగుతున్నాను, చాలా ఎనర్జెటిక్ గా ఉన్నాను, హెల్దీగా ఉన్నాను, రైట్ కైండ్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటున్నాను, ఎంతసేపు ఫాస్టింగ్ లో ఉండాలి, ఎంతసేపు తినాలి, ఇదంతా ఆ, అర్థమైంది కరెక్ట్ గా. అండ్ ఐఎమ్ లివింగ్ ఏ హెల్దీ లైఫ్ నౌ. Sure. Yeah, thank you so much అండి ఫర్ గివింగ్ ద ఇన్ఫర్మేషన్. రైట్, తను చెప్పినట్టుగా యూ కెన్ రీచ్ అస్, మా వీడియో ఛానల్లో మీ డీటెయిల్స్ అన్ని, కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని ఉంటాయి. సో లెట్స్ హెల్ప్ ఈచ్ అదర్ అండ్ లివ్ హెల్దీ లైఫ్. బ్యాక్ టు ప్రతిభ. Yeah.
థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్. అండ్ ఎవరికైనా ఏమైనా హెల్త్ కన్సర్న్స్ ఉంటే మాత్రం కంపల్సరీగా, అంటే కంపల్సరీ అని కాదండి, కంపల్సరీగా మీరు డాక్టర్స్ అయితే కన్సల్ట్ చేస్తారు. అలాగే బట్ న్యూట్రిషనిస్ట్ ఎంత ఇంపార్టెంట్ అన్నది మనకు ఇవాళ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత చాలా అవగాహన వచ్చింది కాబట్టి, సో యూ క్యాన్ రీచ్ అస్. థ్యాంక్ యూ.